ఏపీ ప్రజలపై మరో బాదుడు. కొత్త ఆదాయ మార్గాలు అన్వేషించడంలో విఫలం. పదే పదే ప్రజలపై భారం మోపేందుకే పరిమితం. మరోసారి భూముల విలువ పెంచేందుకు కూటమి సిద్ధం. ఏడాది తిరక్క ముందే ఇది రెండోసారి. కూటమి ప్రభుత్వం ఆదాయం కోసం తహతహలాడిపోతుంది అని గత కొంతకాలంగా కొన్ని ఉదాహరణలతో చెబుతూనే వస్తుంది బీసీవై పార్టీ. ఇప్పుడు మరొకసారి ఆదాయం కోసం ఎలాంటి దారులు వెతుకుతుందో కూడా ముందే చెబుతుంది బీసీవై పార్టీ. కూటమి ప్రభుత్వం వచ్చాక రియల్ ఎస్టేట్ వ్యాపారం దారుణంగా పడిపోయింది. ఆ విషయం వ్యాపారులందరికీ తెలుస్తూనే ఉంది. రియల్ ఎస్టేట్ రంగం కుప్పకూలడంతో రిజిస్ట్రేషన్ల శాఖ నుంచి రావాల్సిన ఆదాయం కూడా భారీగా తగ్గింది. సాధారణంగా రిజిస్ట్రేషన్ల ద్వారా వచ్చే ఆదాయం ఏడాదికి 10,000 కోట్ల రూపాయల దాకా ఉంటుంది. కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక ఆ ఆదాయం 8,000 కోట్ల రూపాయలకు తగ్గింది. రాష్ట్రాన్ని నడిపించే శాఖల్లో మద్యం అమ్మకాలు ఒకటైతే మరొకటి రిజిస్ట్రేషన్ల శాఖనే. అయితే ఆ రంగం నుంచి తగ్గుతున్న ఆదాయాన్ని భర్తీ చేసేందుకు, ఖజానాను నింపుకునేందుకు ఆస్తుల విలువలను పెంచాలనే ఆలోచన చేస్తుంది కూటమి ప్రభుత్వం. ఈ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తుంది బీసీవై పార్టీ. ఎందుకంటే మార్కెట్ విలువ సవరణ చేసి కనీసం ఏడాది కూడా కాలేదు. గత ఏడాది ఫిబ్రవరిలోనే ఏకంగా 50% పెంచింది. గ్రామీణ ప్రాంతాల్లో 40% పెంచి పట్టణ ప్రాంతాల్లో 50 నుంచి 60% వరకు సవరించింది. ఇప్పుడు ఏడాది తిరగకుండానే 11 నెలలకే మరొకసారి రిజిస్ట్రేషన్ ఛార్జీలను పెంచేందుకు కసరత్తు చేస్తుంది. స్థిరాస్తుల మార్కెట్ విలువను సవరించేందుకు వీలుగా అవసరమైన పూర్తి డేటా ఇవ్వండని అన్ని జాయింట్ సబ్ రిజిస్ట్రార్లకు రిజిస్ట్రేషన్ల శాఖ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ విషయం బయటకు పొక్కకుండా అంతర్గతంగానే వ్యవహారం కానిచేస్తున్నారు. ఏ ప్రాంతాల్లో ఎంత మేర విలువ పెంచాలన్న దానిపై ఇప్పటికే కసరత్తు కూడా మొదలుపెట్టారు. ఈ సవరణ ద్వారా కనీసం 4,000 కోట్ల రూపాయల ఆదాయం అదనంగా రాబట్టుకోవాలనుకుంటుంది కూటమి ప్రభుత్వం. కొత్తగా ఆదాయ మార్గాలు అన్వేషించాల్సిన ప్రభుత్వం పదే పదే ఇలా ప్రజల నడ్డి విరిచి ఆదాయం ఆర్జించాలనుకోవడం ఏంటని ప్రశ్నిస్తుంది బీసీవై పార్టీ.